నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, స్కాలర్షిప్లు, ఫీజు రియాంబర్స్మెంట్ సకాలంలో మంజూరు చేయటం లేదని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని, అర్హులైన వృద్ధులు, వికలాంగుకి, వితంతువులకు పింఛన్లు చెల్లించాలని, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని, రైతు భరోసా సకాలంలో క్రమం తప్పకుండా చెల్లించాలని, బీజేపీ ఆధ్వర్యంలో గత సోమవారం అన్ని మండల కార్యాలయాలలో ధర్నా నిర్వహించి, వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, 20వ తేదీన జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని, 23 రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడి చేస్తామని అన్నారు. 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఉద్యమం ఆగదని అన్నారు. కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. ప్రజలకు, రైతులకు చేయాల్సిన సమస్యల మీద ఎలాంటి పరిష్కారం లేదు. నిన్న 16వ తారీఖు 17వ తారీఖు రోజున జిల్లాలో ఉన్న అన్ని ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వంపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న సందర్భంగా రైతుల సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించలేదు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేకపోయింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా నిజాం సాగర్ రోడ్లో జిల్లా వ్యాప్తంగా 20వ తారీఖున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో. ఆ తర్వాత 23వ తారీఖున జిల్లా నుంచి పెద్ద మొత్తంలో అసెంబ్లీ ముట్టడి చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులందరూ కూడా బయలుదేరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలో పెద్ద మొత్తంలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ముస్లిం సోదరులు మరియు పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వానికి ప్రతీక అని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఐకమత్యంగా ఉండి, శాంతి సామరస్యాలతో జీవించాలని సూచించారు. పోలీసు వ్యవస్థలో మత సామరస్యాన్ని పెంపొందించే దిశగా పండుగలను నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. కామారెడ్డి జిల్లా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఎస్పీ తెలిపారు. ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి ముందుగానే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ సీఐ నరహరి, ఎస్ఐలు, ముస్లిం సోదరులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి ముస్లిం సోదరుల కోసం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందు సోదరభావాన్ని మరింత పెంచిందని తెలిపారు.
కామారెడ్డి పోలీస్ ఆధ్వర్యంలో మన ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పవిత్ర మాసంలో మాకు ఇఫ్తార్ ఇవ్వడానికి సహకరించిన సోదరులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ తరఫున, కామారెడ్డి పోలీస్ తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పవిత్రమైన మాసము ఇప్పుడు రంజాన్ ఫెస్టివల్ తోటి ఎందుకు వస్తుంది, దానికి కూడా అడ్వాన్స్గా అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా చాలామంది పెద్దలు వచ్చినారు. వారందరూ కూడా మరొక్కసారి కామారెడ్డి పోలీస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉగాదికి సంబంధించి మనకు హిందూ సోదరులందరికీ కూడా మనము ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉగాది పచ్చడి కూడా వాళ్ళతో కలిసి సేవించడం జరుగుతుంది. మన కామారెడ్డి మత సామరస్యాన్ని అండ్ కలిసిమెలిసి ఉండడానికి ఒక నిదర్శనం. సో దాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉంటూ ఈ అన్ని పండుగలు కూడా కలిపి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. पुलिस डिपार्टमेंट की तरफ से और हमारे एसपी साहब और एएसपी मैडम चैतन्या मैडम का और हमारे सीए साहब का और पूरे पुलिस डिपार्टमेंट का हम तहे दिल से हम सब शुक्रिया अदा करते हैं. फर्स्ट टाइम कामारेड्डी में आज इफ्तार पार्टी पुलिस स्टेशन में रखेगी. हम हमारे मुस्लिम कम्युनिटी की तरफ से हम तहे दिल से बहुत बहुत शुक्रिया सर, मैडम और साहब का बहुत बहुत शुक्रिया. थैंक यू सर. कामारेड्डी के अवाम की जानिब से, हमारे म्यूनसिपल काउंसिल की जानिब से और तमाम सुदूर मसाजिद की जानिब से एसपी साहब का, एसपी मैडम साहबा का और सीए साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं कि उन्होंने कौमी एकजहती के मद्देनज़र एक ऐसा काम अंजाम दिया है कि पुलिस डिपार्टमेंट की जानिब से कामारेड्डी में पहली मरतबा मुस्लिम इफ्तार रोज़दारों के लिए इफ्तार की दावत रखी गई है. बहुत ही हम तहे दिल से शुक्रिया अदा करते हैं. और इस मौके पर मैं तमाम हजरात के जानिब से एसपी साहब का, डीएसपी मैडम साहबा का, सीए साहब का शुक्रिया अदा करता हूँ. और साथ ही साथ मैं आने वाले उगादी के त्यौहार के ताल्लुक से भी मैं तमाम मुस्लिम कम्युनिटी की जानिब से तमाम हिंदू भाइयों को मुबारकबाद देता हूँ. उगादी की बिलखुसूस पुलिस डिपार्टमेंट का एक अहम रोल होता है. हर ईद के टाइम पे पुलिस डिपार्टमेंट जो रोल अदा करती हैं, उस रोल के अवज़ में मैं पुलिस डिपार्टमेंट का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ. इन एडवांस మాచారెడ్డి మండల కేంద్రం శివారులో కామారెడ్డి, సిరిసిల్ల రోడ్డుపై రన్నింగ్లో ఉన్న సిఎన్సి కారు దగ్ధం. కారులోంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమై కారును నిలిపివేసిన డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్. ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసిన ఫైర్ ఇంజన్ అధికారులు కారులో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్న ఫైర్ ఇంజన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మాచారెడ్డి పోలీసులు. పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మసీదులో ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించబడింది. ఈ విందును కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు స్వయంగా ఏర్పాటు చేయగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి సోదరభావం ఐక్యతను ప్రతిబింబించేలా విందు జరిగింది. మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పవిత్ర కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా తీర్చిదిద్దారు. జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్. జిల్లా ప్రజలందరికీ యుగాది పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు జిల్లా పాలనాధికారి శ్రీ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. యుగాది తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభ సూచికగా నిలిచే పర్వదినమని, ఇది మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశిష్టమైన వేడుక అని ఆయన తెలిపారు. ఈ శుభ సందర్భంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ పరస్పర స్నేహభావంతో, ఐకమత్యంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యుగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, అవకాశాలు, విజయాలను తీసుకురావాలని జిల్లా పాలనాధికారి ఆకాంక్షించారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలోని కళభారతిలో కామారెడ్డి మెడికల్ కాలేజీ డే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశాంత వాతావరణం, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాజరు శాతం తదితర వాటిపై ఆరా తీశారు. ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజు, సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,58,000 వెండి 2,580 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.